ప్రిన్సిపాల్ గారు చెప్తారా మీరు పరమేశ్వర్ ప్రిన్సిపాల్ పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇక్కడ 2024 నుంచి కోర్స్ ప్రారంభమైంది. జీవో ఇచ్చింది కానీ మనకు ల్యాండ్ అలాట్ కాలేదు, బడ్జెట్ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు. ఓన్లీ మనకు టెంపరీగా జూనియర్ కాలేజీలో ఒక 4 రూమ్లు ఇచ్చారు. ఆ 4 రూమ్లో రన్ అవుతుంటే మనకు ల్యాండ్ అలాట్మెంట్ 5 ఎకరాలు అలాట్ కాలేదు. 5 ఎకరాలని ఉడికే ఒక పేపర్లు ఇచ్చారు కానీ అలాట్మెంట్ కాలేదు. మన ఎమ్మెల్యే గారు కలిసి 5 ఎకరాల గురించి ఇట్లా ఉంది సార్ అంటే అది ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఆ ల్యాండ్ అలాట్ చేసేది సెరికల్చర్ డిపార్ట్మెంట్. ఆ సెరికల్చర్ కమిషనర్ గారు ఏంటంటే మేము ఇవ్వము మా ల్యాండ్ అని కలెక్టర్కి లెటర్ పెట్టి, కలెక్టర్ గారు ఏం చేసిందంటే ఆ ఫైల్ని పక్కన పడేసింది. అంటే మేము ఇవ్వము, సెరికల్చర్ ల్యాండ్ నేను అలాట్ చేయడం లేదు అంటే మన ఎమ్మెల్యే గారు మన పట్టుబట్టి మన ఎవరు సెరికల్చర్ డిపార్ట్మెంట్ కమిషనర్ ముస్లిం మేడం ఉండేది, ఆ మేడంతో ప్లస్ రఘునందన్ రావు గారితో మాట్లాడి మన ఫైల్ క్లియరెన్స్ చేసి ఆ కలెక్టరేట్ వాళ్ళకు ఆర్డర్ వచ్చింది. ల్యాండ్ అలొకేట్ చేయొచ్చు 3 ఎకరాలు. ఆ 3 ఎకరాలు చేయడానికి కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ కలెక్టర్ గారికి చెప్పడం వల్ల 3 ఎకరాలు అలాట్ అయింది. అలాట్ అవ్వడం వల్ల మనము బడ్జెట్ ఎస్టిమేట్ చేసి మళ్ళీ ఆ ఎస్టిమేట్ చేయడానికి కూడా మాకు టైం పట్టింది. ఎందుకంటే మా ప్రయత్నం సరిపోలేదు, కలెక్టర్ గారి ప్రయత్నంతో మన ఎమ్మెల్యే గారి ప్రయత్నంతో మనకి ఎస్టిమేట్ తయారైంది. ఎస్టిమేట్ తయారైనాక కూడా ఎమ్మెల్యే గారే వెళ్ళి అక్కడ మన నాంపల్లి దగ్గర ఉన్న టీడబ్ల్యూఎస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి బడ్జెట్ తీసుకొని స్వయంగా నేను ఇస్తానంటే కాదు నేనే తీసుకొని వెళ్తానని మన ఎమ్మెల్యే గారి ఇంట్రెస్ట్ తీసుకొని కమిషనర్ మేడం శ్రీదేవసేన గారి దగ్గరికి మొత్తం ఫైల్ సబ్మిట్ చేశారు. శ్రీదేవసేన గారి దగ్గర సైన్ చేయకపోతే మళ్ళీ సారే తిరిగి సైన్ చేయించి మళ్ళీ యోగితారాయణ మేడం దగ్గర సైన్ చేయించి ఇట్లా ప్రతి అడుగులో మా ప్రయత్నం ఏమీ లేదు, మొత్తం ఎమ్మెల్యే గారి ప్రయత్నం వల్లనే ప్రతి అడుగులో అంటే ఎక్కడ అడ్డుపడ్డా కానీ అడ్డును తొలగించుకుంటూ ఆఖరికి జీవో వస్తుందని మనకు నిన్న వచ్చింది ఆర్డర్. చాలా సంతోషము. ఈ టైంలో మన ప్రిన్సిపాల్ నేను మా స్టాఫ్ స్టూడెంట్స్ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వానికి మరియు మన ఎమ్మెల్యే గారికి, లోకల్ ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే ఇప్పుడు దీనితో సహా 5 పాలిటెక్నిక్ స్టార్ట్ అయినాయి కానీ దేనికి కూడా బడ్జెట్ ఇంకా రాలేదు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. ఇది మన్గూరు, పటాన్చెరు, ఇంకోటి మన కేసముద్రం, ఇట్లాంటి పాలిటెక్నిక్ దేనికి కూడా ఇంకా బడ్జెట్ రాలేదు. మన కాలేజీకే జీవో వచ్చింది. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళకి రాలేదు. ఇది రావడానికి కృషి చేసిన మన ఎమ్మెల్యే గారు చాలా కృతజ్ఞతలు సార్. మేము ఎప్పటికి కూడా